ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జాతవేదసే సునువామ సోమరాతితో నిదాదివిదః సనఃవర్షతు దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మబలే చుస్తాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే. సుతరసతరసే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మంచి ప్రశ్న అడిగారండి మీరు. శత్రుబాధ పెరుగుతుంటుంది. అసలు ఈ శత్రువులు ఎందుకు వస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే పూర్వకాలంలో ఒక కొత్త మిత్రుడు కలిశాడంటే భవిష్యత్తులో కొత్త శత్రువు మనకి యాడైనట్టే. ఇంచేత మిత్రుడు అనేటువంటి వాడికి కొత్తగా మిత్రుడు కలిశాడంటే వాడికి మనం లూజ్ బాల్స్ అన్నీ కూడా మనం చెబుతాం. సపోజ్ మన డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, మన కారు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, మన ఇంట్లో విషయాలు 95% వాడికి తెలుస్తాయి. వాడికి తెలియకుండా దాసలేం కదా. అలాగే కొత్త మిత్రుడు వాడితో ఏదో వాడు మించివాడు అనుకుని నమ్ముతాం. దాన్నే నమ్మక సామిద్రోహం. అంచేత చూసి వాడు బాగుపడిపోయాడు, మనం బాగుపడపోగలేమో, ఎలా పడకూడదు అంచేత వాడి దగ్గర కొన్నాను అన్నీ ఏదో చెప్తాం, కొన్ని లూజ్ బాల్స్ చెప్తాం. వాడు అక్కడ బ్రేక్ ఇస్తాడు, అక్కడికి వెళ్ళి వాడు చేస్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా ఈ శత్రుత్వం వాడికి క్రోధం ఆ క్రోధం పెరుగుతుంది కానీ ఇంకా తగ్గదండి. ఇంకే శత్రుబాధ పక్కన సరిహద్దు తగులు ఉండడం అది వేరే. అవి కాకుండా కూడా చూడలేంతనో అసూయత కూడా ఈ శత్రుబాధ ఉంటుంది. ఈ శత్రుబాధ పోగడానికి దుర్గా అమ్మవారిని మనం ప్రార్థించినట్టయితే దుర్గా సప్తశతిలో దేవి దాంట్లో కూడా చెప్పబడింది కదా, శత్రు సంహారం చేయబడింది కదా అంతలో కూడా. అంచేత ఈ దేవి అమ్మవారిని దుర్గాదేవిని కనుక ప్రార్థించినట్టయితే, అలాగే లేదా భైరవుణ్ణి కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, నేను రెండు కూడా చెప్తాను, చేసినట్టయితే మనకు శత్రు సంహారం అనేది ఉండదు. అంచేత ముందుగా ఏం చేయాలంటే మనం ఈ శత్రు సంహారం చేయడానికంటే ముందు ఒక తెల్ల కాగితం కానీ, ఒక రాగి రేక్ కానీ, ఒక ఏదో కొంచెం వెడల్పాటి మర్రాకు కానీ లేకపోతే రావాకు కానీ తీసుకుని అష్టదళ పద్మం వేసుకోవాలండి. అష్టదళ పద్మం అంటే ఊరికే నేను వేసిన వంకరగా వచ్చింది అనుకోవద్దు, అంటే నాకు పెద్ద డ్రాయింగ్ వేస్తుంది కాదు కనుక ఏదో వేస్తున్నాను. కానీ అష్టదళ పద్మం వేసుకుని ముందు ఇలా సున్నా చుట్టుకోండి. ఇలాగా పైన ఒకటి, కింద ఒకటి, ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి, ఇక్కడికి 4 వచ్చినాయి కదండి. ఈ మధ్యలో మళ్ళీ 4, ఆటోమేటిక్గా 8 వచ్చినాయండి. ప్రస్తుతానికి దీని అష్టదళ పద్మం అనుకోండి. అష్టదళ పద్మం వేసుకుని లోపల దుమ్ 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 అని రాసుకున్నట్టయితే ఈ కోణాలన్నిటికీ కూడా కొంచెం గంధం కుంకుమ పెట్టుకోవాలండి. ఈ లోపల దుర్గాదేవి అంటే ఈవిడ దుర్గాదేవి, దుమ్ అనేది దుర్గాదేవికి ప్రాణబీజం. ఈ ప్రాణబీజం కనుక, ఈ దుర్గాదేవికి ప్రాణబీజం కనుక ఇది పెట్టి ఆటోమేటిక్గా మనకి పెట్టి ఒక యంత్రం దుర్గాదేవి కిందో లేదా ఆంజనేయ స్వామి కిందో సబ్కో మాలకే క్యానడు. అంచేత ఆయన వేరు, ఆంజనేయ స్వామి వేరు, దుర్గాదేవి వేరు అనే భావం అక్కలే. మీ ఇంట్లో ఏది ఉంటే అది, ఏమీ లేదు ఓన్లీ ఈ యంత్రం ఒకటే పెట్టుకుని మామూలుగా ఒక 40 రోజులు చేసినట్టయితే వాడు ఎవడైతే బాధిస్తున్నాడో ఒక సంకల్పం చెప్పుకుని పలానా వాడి బాధ దుర్మార్గంగా ఉంది, వాడి బాధ తట్టుకోలేకపోతున్నాను అమ్మవారు, నా వల్ల కావట్లేదు అని చేసినట్టయితే ఆటోమేటిక్గా తీరిపోతుంది. ఇందులో దీనికి ఏంటంటే కామలుగా మనకి వనదుర్గలో చెప్తాడండి. ఓం శ్రీం హ్రీం క్లీం దుమ్ ఉత్తిష్ట పురుషి కిం స్వపషి భయం మే సముపస్థితం ఇది అసఖ్యం వా తన్మే భగవతి సమయ స్వాహ. ఇది వనదుర్గా మూలమంత్రం అనుకోండి. ఈ మూలమంత్రంలో చెప్తున్నాడు చూడండి. సోం శ్రీం హ్రీం క్లీం, అవి 3 బీజాక్షరాలు. శ్రీం హ్రీం క్లీం దుమ్ ఉత్తిష్ట పురుషి, పడుకున్నావా అని అడుగుతున్నాడు అమ్మవారిని. కోయలు కూడా అలాగే అడుగుతూ ఉంటారు కోయల మంత్రాల్లో కూడానండి. ఆ మంత్రంలో చెప్పబడుతుంది ఓం శ్రీం హ్రీం క్లీం దుమ్ ఉత్తిష్ట పురుషి, పడుకున్నావా, కిం స్వపషి, ఏం చేస్తున్నావు, కిం స్వపషి భయం మే సోంపస్థితం, భయంతో చస్తున్నా నేను, వాడు ఏం చేస్తాడు, అవతల వాడు ఏం చేస్తాడని ప్రాణభీతితో చూస్తున్నాను. భయం మే సోంపస్థితం ఇది అసఖ్యంవా, అది అవుతుందో అవదో నాకు అవసరమే లేదు, నాకు అవసరం లేదండి. ఇది శక్యం అసఖ్యం వా తన్మే భగవతి శమయస్వా. ఈ కోరిక, ఈ శత్రుబాధ నిర్మూలించు అని క్లారిటీగా చెప్పబడింది వనదుర్గలో. ఇది వనదుర్గ మూలమంత్రం. ఎంచేత ఇలాంటిది కాకుండా కాస్త ఏంటంటే రిసుగు లేని మంత్రం మనకి
ఇది మూలమంత్రం నేను చేశాను అనుకోండి, కానీ కొన్ని నియమనిష్టలు ఉన్నాయి, దానికి కొన్ని కండిషన్లు వస్తాయి. అది దిశను బట్టి, మనం చేసే పూజను బట్టి, మనం కూర్చున్న దిశను బట్టి, మనం చేసే ఆహారాన్ని బట్టి, మనం చేసే హోమద్రవ్యాలను బట్టి ఫలితం మారుతుంది అనుకోండి. నేను వాళ్ళకి రిసుగులేని మంత్రాన్ని చెప్తాను. ఇది కూడా దుర్గా సప్తశతిలో చెప్పబడింది. నేను చెప్పే మంత్రం ఇప్పుడు చెప్పబోయే మంత్రం సప్తశతిలో చండీ హోమంలో ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పి ఈ శ్లోకం సర్వబాధ ప్రశమనం. ఈ శ్లోకం రాసుకోండి. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యఖిలేశ్వరి ఏవమేవ తుయాకార్యం అస్మద్వైరి వినాశనం. సర్వబాధ అంటే అన్ని రకాల బాధలు, ప్రశమనం అన్ని రకాల బాధలు పోగొట్టమని చెప్తున్నాడు. దుర్గా సప్తశతిలో ఉందంటున్నాను కదా. సర్వబాధ ప్రశమనం త్రైలోక్య అంటే 3 లోకాలకి అఖిలేశ్వరి, ఏ అమ్మవార జగన్మాత త్రైలోక్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయాకార్యం, నా యొక్క కార్యం ఇది ఉంది. ఏవమయ త్వయాకార్యం అస్మద్వైరి వినాశనం. వైరి అంటే శత్రువు, రిపు కానీ వైరి కానీ టెక్నికల్ వర్డ్స్ అన్నాడు. ఏదో జిల్లేడు చెట్టు అంటాం, అది ఎదరవాడికి అర్థం కాకుండా కొంచెం పండితుడికి కానీ అర్థం కాకూడదంటే శ్వేతార్కం అంటాడు. శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు, అది ఇది ఒకటే. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యఖిలేశ్వరి ఏవమేవ త్వయాకార్యం అస్మద్వైరి అంటే శత్రుబాధ, అస్మద్వైరి వినాశనం. వైరన్న రిపు అన్న వీడందరూ కూడా శత్రువే పేరు. వైరి వినాశనం, ఆ యొక్క శత్రుబాధ వినాశనం చేయమని చెప్తాడు. అంచేత ఆటోమేటిక్గా ఇది సప్తశతిలో చెప్పబడింది. ఇది కానీ మామూలుగా ఆయన ఈశ్వర ఆరాధనలోకి వెళ్ళినట్టయితే ఓం భం భైరవాయ నమః, ఆయన మహాకాలభైరవుడు, కాలభైరవుడు కదండి. అంచేత ఆయన కాలాన్నే నిర్ణయిస్తాడు. కాలభైరవుడు కాలాన్ని నిర్ణయిస్తాడు. అంచేత ఓం భం భైరవాయ నమః ఈ శ్లోకం కానీ అది కానీ ఈ రెండిట్లో రెండు కూడా చాలా పవర్ఫుల్ అయినవి. చాలా యజ్ఞయాగాదులు చేయించుకోలేని వాళ్ళు ఏదో చండీ హోమాలు అవి ఇవి చేయించుకోకలే. ఇందువల్ల దానికి వీడు అందులో ఇదా చేసినట్టయితే నేను ఇస్తానని ఆవిడ చెప్పబడి ఉంది. అంచేత ఈ రెండిట్లో ఏదైనా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా చిన్న నివేదనలు చాలు. దీనికి పెద్ద ఉగ్ర నివేదనలు అవసరమే మధుమాంసాలు. ఈ రెండిట్లో దేనికి కూడా మధుమాంసాలు అవసరలే. ఆటోమేటిక్గా వాడికి ఉన్నదేదో నివేదన పెట్టడం, దండం పెట్టుకున్నట్టయితే ఒక 40 రోజుల్లో తుప్పు రాలిపోయినట్టు రాలిపోతారు. గాలికి దూది పింజలు ఎలాగైతే ఎగిరిపోతాయని, గాలి వచ్చింది దూది ఉంది ఉంటుందా, అలాగ గాలికి దూది పింజలు ఎలాగైతే ఎగిరిపోతాయో అలాగ శత్రుబాధ అంతా కూడా వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా వీడు ప్రశాంతంగా పడుకోవచ్చు. శత్రుబాధ తీరితే ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతం అనేది ఈ రెండింటిలో ఏది చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది.